ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. వేగవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. 99 బ్రాండ్ మద్యం బాటిళ్లను షాపులో కొనుగోలు చేసి దానిలో 30 ml లిక్కర్ను బయటకు తీసి కొనుగోలు చేసిన క్యాప్లతో సీల్ వేస్తున్నట్లు వివరించారు. తయారీదారుల వద్ద నుండి 20,000 మద్యం బాటిళ్ల క్యాపులు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం ఓఏబీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. అలాగే 96 నకిలీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శ్రీనుబాబు, ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వైవిఎన్ఎస్ ఫణికుమార్ సిబ్బందిని పోలీస్ అధికారులు అభినందించారు. 5 గంటల నుంచి 5:30 మధ్యలో మేము పుట్లగొట్లగూడెం గ్రామ పరిధిలో గ్రీన్ఫీల్డ్ హైకి దగ్గరలో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పక్కన మేము వెహికల్స్ పొద్దున పూట వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం. అదే మాకున్న ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి మందు తరలిస్తున్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు వారికి. ఆ ఇన్ఫర్మేషన్ మీద బేసింగ్గానే మేము చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 2 వీలర్లో వ్యక్తి వస్తున్నాడు. అతను ఆఫ్ చేసాం. ఆఫ్ చేసినప్పుడు అతను కాళ్ళ దగ్గర బండిలో 2 అట్టపెట్లు ఉన్నాయి. మమ్మల్ని చూసి అతను కంగారు పడి బ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మా స్టాఫ్, మా సిఐ గారు, మరి స్టేషన్ సిఐ గారు మేమందరం కలిసి అతను ఆఫ్ చేసి ఆ 2 పెట్లు చెక్ చేస్తే దాంట్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. అందులో ఒకటి 99 ఎఫోర్డబుల్ లిక్కర్ ఒకటి ఉంది, అంటే తక్కువ రకం ఉంది. ఇంకోటి ఏమో ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అనేది ఒక బ్రాండ్ ఉంది. దాని మీద హీల్ కోడ్స్ ఏమీ లేవు. మాకు డౌట్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తాం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అతను అడిగితే అతని పేరేమో నూతి మధు అన్నాడు. రామకృష్ణ తండ్రి పేరు, వయసు 26 సంవత్సరాలు. అతనిది వేగవరం గ్రామం. గతంలో అతను బ్రాండ్ షాపుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇతను ఏంటంటే ఈ బాటిల్స్ని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహించే వాళ్ళకి, లేకపోతే మద్యం అమ్మే వాళ్ళకి ఈ లిక్కర్ని సరఫరా చేస్తానని చెప్పి అన్నాడు. ఈ లిక్కర్ ఎక్కడ కొనుగోలు చేసామంటే సరైన సమాధానం చెప్పలేదు. కానీ అతన్ని మళ్ళీ రెట్టించి అడిగితే అతను ఏమన్నా అంటే, లేదండి నేను చీప్ ఎఫోర్డబుల్ లిక్కర్ 99 లిక్కర్ బాటిల్సే కొని చుట్టుపక్కల జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో కొనుగోలు చేసి ఆ బ్రాండ్లో నుంచి కొంత మొత్తం మద్యాన్ని వేరు చేసి, ఆ వేరు చేసిన మద్యాన్ని ఖాళీ బాటిల్స్ ఓఏబి అంటే యూజ్డ్ ఓఏబి బాటిల్స్ ఉంటాయి తాగి పడేసినవి, వాటిలో నింపి నేను విజయవాడ నుంచి క్యాప్స్ తెప్పించాను. 20,000 క్యాప్స్. ఆ క్యాప్స్ ద్వారా ఈ మందు నింపేసిన తర్వాత ఈ క్యాప్స్ దానికి బిగిచ్చేస్తున్నాను. తీసేసిన లిక్కర్ బాటిల్లో నీళ్లతో నింపి ఈ విధంగా నేను దాంట్లో వచ్చే 30 రూపాయలు బాటిల్కి 30 రూపాయలు లేకపోతే 20 రూపాయలు వస్తుంది మార్జిన్. అవన్నీ కలెక్ట్ చేసుకుని 5-6 కేసులు తయారు చేసుకొని నేను ఇలా ఎవరైతే గ్రామాల్లో ఈ అనధికార మద్యం అమ్ముతారో వాళ్ళకి అమ్ముతున్నానని చెప్పారు. దాని మీద తరువుగా మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి, ఇది గవర్నమెంట్ సప్లై లిక్కరా కాదన్న కోణంలో కూడా ఆలోచించి అతని ఇంటికి వెళ్ళి ఎక్కడ తయారు చేస్తున్నావు ఇవన్నీ అంటే తన ఇంట్లోనే చేస్తానని చెప్పాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యవర్తులు, రెవెన్యూ పీపుల్తో కూడా మేము కూడా వెళ్ళి సెర్చ్ చేసాం. అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంట్లో. అతని పేరు సాయిరామ్ అతని పేరు. అతను ఇది సొంత తమ్ముడే, అతనే ఇల్లు అది. ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు. అతను కూడా గతంలో బ్రాండ్ షాపులో పనిచేసిన అనుభవం ఉంది అతనికి. ఈ క్రమంలో లోపలికి వెళ్ళి సెర్చ్ వారెంట్ ఇచ్చి అతని ఇల్లంతా మధ్యవర్తుల సమక్షంలో మేము వెరిఫై చేస్తే అక్కడ ఫేక్ లేబుల్స్, రాడికో కంపెనీకి చెందిన ఫేక్ లేబుల్స్ బస్తా ఒకటి కనపడింది. ఆ బస్తాలో వెరిఫై చేస్తే సుమారుగా 19,500 క్యాప్స్ ఉన్నాయి అక్కడ. దాని పక్కన ఇంకో మూట ఉంది. ఆ మూటలో చూస్తే వాడి పడేసినటువంటి మూతలు లేనటువంటి ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఓపి బ్రాందీ ఖాళీ సీసాల్స్ లేబుల్స్ అంటించబడి ఉన్నాయి. అవన్నీ వాటి మీద చూస్తే బ్యాచ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి. గతంలో అంటే అది వాడి పడేసిన ఎక్కడ మన వేస్ట్ మెటీరియల్స్ కొనుక్కుంటాం కదా, అక్కడి నుంచి కలెక్ట్ చేశాను నేను అని చెప్పి అంటాడు. దాంతోపాటు మళ్ళీ అక్కడ 2 కేసులు ఈ 99 బ్రాండ్ లిక్కర్ 2 కేసులు, అంటే దాదాపు 96 బాటిల్స్ అక్కడ ఉన్నాయి 2 బాక్సుల్లో. వాటిని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత ఇతను బుక్ చేసినటువంటి 19,500 క్యాప్లు, తర్వాత రిమూవ్ చేసినటువంటి క్యాప్స్, ఖాళీ బాటిల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అంటే మొత్తం అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ 99 రూపాయల బ్రాండ్ లిక్కరు బ్రాండ్ షాపుల దగ్గర కలెక్ట్ చేసుకొని అవన్నీ మూతలు తీసేసి దాంట్లో 30 నుంచి 40 ml లిక్కర్ని
తీసేసి దాంట్లో వాటర్ కలిపి దానికి అతను విజయవాడ నుంచి తెప్పించుకున్న ఫేక్ బాటిల్ క్యాప్స్ని ఈ ఈ 99 రూపాయల బ్రాండ్ బాటిల్కి బిగిచ్చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు కూడా ఈ మార్గాలు ఎంచుకొని పబ్లిక్ని చీట్ చేస్తున్నారు. కాబట్టి అందులో దీంట్లో అలర్ట్గా ఉండాలి. పబ్లిక్ తాగేటప్పుడు మద్యం కరెక్టా కాదా అన్నది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గరున్న స్టేషన్లో కానీ జిల్లాధికారులకు కానీ ఇమీడియట్గా పత్రికాముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ పబ్లిక్కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా ఉద్దేశం. ఈ దాడులన్నీ మా డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత మేడం గారు మరియు మా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్ గారి ఆదేశాలతో నా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సీనిబాబు ఇన్స్పెక్టర్ గారు, మా ఫణికుమార్ ఇన్స్పెక్టర్ గారు, మా తర్వాత స్టేషన్ సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు, మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా కలిసి ఈ దాడులు నిర్వహించామండి.